నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. గురువారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చౌరన్ నాగరాయణ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ ఇన్వెస్టర్లతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. పరిశ్రమల స్థాపనకు ఉత్సాహం చూపిస్తున్న ఔత్సాహికవేత్తల అభిప్రాయాలను, ప్రస్తుతం కొనసాగుతున్న పరిశ్రమల వివరాలు, కొత్తగా ప్రారంభించబోయే పరిశ్రమలు, వ్యాపారాలు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి స్వయంగా వారిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ లైన్లు, డ్రైనేజ్ వ్యవస్థ, భూమి తదితర అంశాలను సమావేశంలో ప్రస్తావించగా విద్యుత్ లైన్ల ఏర్పాటును రానున్న 40 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చౌరన్ నాగరాయణ వివిధ రంగాలకు సంబంధించిన ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ భూములు అందుబాటులో లేవని, పరిశ్రమల స్థాపనకు సొంత భూమి కలిగిన యజమానులతో భాగస్వామ్యం కానీ లేదా బ్రాండెడ్ కంపెనీలతో టైఅప్ చేసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సహకారం అందిస్తోందని తెలిపారు. అత్తిలి శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దీక్షా మందిరంలో భవానీ భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారిని విశేషంగా అలంకరించారు. భవానీ భక్తులు భజన గీతాలు ఆలపించారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా అత్తిలి మండలం ఆర్విల్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని శ్రీ కాత్యాయని దేవిగా అలంకరించారు. ఉదయం అమ్మవారికి మహిళలు కుంకుమ పూజలు, చండీ హోమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, భవానీ భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వెల్లమిరెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాల్లో విద్యుత్ మరమ్మతుల నిమిత్తం శుక్రవారం ఉదయం 8 గంటల నుండి 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కె నరసింహమూర్తి తెలిపారు. తణుకులో ఇరగవరం రోడ్లోని హౌసింగ్ కాలనీ, రూరల్ మండలంలో ఇందిరానగర్, తేతలి ఇండస్ట్రియల్ ఏరియా, మండపాక, పైడిపర్రు, వేల్పూరు, కావులపురాల్లో విద్యుత్ ఉండదని అన్నారు. అత్తిలి మండలం పాలి, అత్తిలి, కొమ్మర, ఈడూరు, కంచుమరు, స్కిన్నెలపురం గ్రామాల్లోనూ, ఇరగవరం మండలం కావలిపురం, గోపాలపురం గ్రామాల్లో ఇండస్ట్రియల్ ఏరియాల్లో విద్యుత్ ఉండదని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. ఎనమదిరు వంతెనలకు అప్రోచ్ రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాల్ డిమాండ్ చేశారు. భీమవరం మండలం రూరల్ తోకతిప్పలో గురువారం ఉదయం 10 గంటలకు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎనదమూరు డ్రైన్ వంతెనలకు అప్రోచ్ రోడ్డు వేయాలని తోకతిప్ప వంతెనపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాల్ పాల్గొని మాట్లాడుతూ ఎనదమూరు డ్రైన్ పై తోకతిప్ప, గొల్లవాణి తిప్ప, భీమవరం కేసీఆర్ కాలేజ్ సమీపంలో 3 వంతులు నిర్మించి 10 సంవత్సరాలు అవుతోందని అన్నారు. అప్పటి నుంచి అప్రోచ్ రోడ్లు వేయకపోవడం వల్ల అర్జెంట్ అవసరాల నిమిత్తం వాహనాలు, ప్రజలు వంతెనల వెంబడి ప్రయాణిస్తూ ప్రమాదానికి గురవుతున్నారని అన్నారు. ఇటీవల కాలంలో తోకతిప్పలో ట్రాక్టర్ వెళుతూ తిరగబడి చనిపోయారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు అసెంబ్లీలో ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రి దృష్టిలో 3 సార్లు చెప్పినప్పటికీ కార్యరూపం దాల్చకపోవడం ప్రజల పట్ల పాలకులకు ఎంత శ్రద్ధ ఉందో తెలుస్తోందని అన్నారు. ఇప్పటికైనా ప్రమాదాలు జరగకుండా ప్రజలు, వాహనాలు సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి అప్రోచ్ రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఇంజటి శ్రీనివాస్, రేవు రామకృష్ణ, బొడ్డు లక్ష్మీపతి, తిరుమని నాగేశ్వరరావు, పొన్నమండ నాగేశ్వరరావు, తిరుమల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తణుకు మానవతా సమావేశం గమ్ని ఫంక్షన్ హాల్లో కె రాజరాజేశ్వర అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో దాతలు గోకవరపు కాశీ విశ్వేశ్వరరావు 10,000, నిర్దవోలు సత్యరామ గోపాలరావు 10,000 విరాళంగా ఇచ్చారు. సిఏ ఫౌండేషన్ కోర్సు చదువుతున్న విద్యార్థి మడిపల్లి రిషిధర్కు చదువు నిమిత్తం 10,000, మేతుకుపల్లి ఆదిలక్ష్మికి క్యాన్సర్ పేషెంట్ వైద్య ఖర్చు నిమిత్తం 10,000 ఆర్థిక సాయంగా మానవతా సంస్థ ద్వారా అందజేశారు. కార్యక్రమంలో జిల్లా శాంతి ర్యాలీ చైర్మన్ గవిన్ రాంబాబు, రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కె రాధాపుష్పవతి, జిల్లా ప్రతిభా పురస్కారాల కమిటీ చైర్మన్ బి రామలక్ష్మి, కార్యదర్శి కట్టారి విశ్వనాథరాజు, మల్లిన అన్నసాదరి, నెక్కంటి నాగేశ్వరరావు, కట్టారి శారదాదేవి, అలపాటి సుబ్బారావు, బివిఆర్కే ప్రసాద్, పిఆర్కే రాజు, పి శివనారాయణ, దాట్ల సత్యనారాయణరాజు, ఏ వెంకటేశ్వరరావు, ఉప్పాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమంలో భాగంగా మన గమని ఫంక్షన్ హాల్ దగ్గర మన సిఏ ఫౌండేషన్ కోర్సు చదువుతున్న మడిపల్లి రషీద్కి ఒక చదువుల నిమిత్తం మన ఫీజుల నిమిత్తం ఒక 10,000 రూపాయలు, తర్వాత మేతుకపల్లి ఆదిలక్ష్మికి అంటే క్యాన్సర్ పేషెంట్ ఆమెకు ఒక 10,000 రూపాయలు మానవతా సంస్థ ద్వారా అందజేయడం జరిగింది. వీటికి ముఖ్య దాతలు వచ్చేటప్పటికి
నిడదవోలు సత్యరామగోపాలరావు గారు, తర్వాత గోకవరపు ఆశీశ్వరరావు గారి ద్వారా ఇది అందజేయడం జరిగిందండి. తర్వాత మనకి యాన్యువల్గా మనకి సంవత్సరం ఏదైతే మనకి సభ్యత్వాలు ఏదైతే ఉన్నాయో అవి ఈ నెలతోటి కంప్లీట్ అవుతున్నాయి కనుక అందరూ కూడా కంప్లీట్ చేసి ఈ 30వ తారీఖు కల్లా అందరూ అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే సంవత్సరంతో మనం చూసుకుంటే ఈ సంవత్సరం కూడా చక్కగా అందరూ చాలా సపోర్టివ్గా అందరూ చేశారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా మనం ఇంకా ముందుకు వెళ్ళాలని కోరికతోటి అందరం కూడా సపోర్ట్ తోటి ముందుకు వెళ్ళాలని. మానవత అంటేనే మీ అందరికీ తెలుసు, ఒక సేవా సంస్థ. దీని ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామండి. ఇంకా ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం కూడా. కాబట్టి మీ అందరి సహకారాలతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా సహకరించి మన సభ్యత్వాలు అందరూ తీసుకుంటే మనం ఎక్కువ మందికి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు మీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సభ్యత్వాలు రాసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవ సందర్భంగా తణుకు డ్రగ్గిస్ట్ కెమిస్ట్ అసోసియేషన్ హాల్లో ఫార్మసిస్ట్ అసోసియేషన్ తరఫున ఫార్మసిస్టులు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని సమస్యల పట్ల చర్చించి ప్రజలకు మందుల వినియోగం పట్ల అవగాహన కల్పించాలని, మత్తు మందులు వినియోగించే వారిని గుర్తించి వారికి దుష్పరిణామాల పట్ల అవగాహన కల్పించి వైద్యుల సూచనల మేరకు వారికి మాత్రమే యాంటీబయాటిక్స్ మందులు ఇవ్వాలని ఔషధ నియంత్రణ అధికారి మల్లుక్ అర్జున్ ఫార్మసిస్టులకు సూచించారు. ప్రభుత్వ ప్రైవేటు ఫార్మసిస్టుల సమస్యల గురించి పలు విషయాలు చర్చించి పరిష్కారం చూపించాలని ప్రభుత్వాన్ని కోరాలని సభ్యులు సూచించారు. కార్యక్రమంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి రామచందర్, ఫార్మసిస్టుల సంక్షేమ రాష్ట్ర ఉప కార్యదర్శి ఐ కృష్ణ, ఉమ్మడి జిల్లాల నుంచి పలువురు ఫార్మసిస్టులు పాల్గొన్నారు. సీనియర్ ఫార్మసిస్టులకు చిరు సత్కారం నిర్వహించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో 15 మంది రక్తదానం చేశారు. వాల్ ఫార్మసిస్ట్ డే సందర్భంగా ఇచ్చిన థింక్ హెల్త్ థింక్ ఫార్మసిస్ట్ అని టీమ్ ఇచ్చారు. యాజ్ ఎ ఫార్మసిస్ట్గా హెల్త్ కేర్ ప్రొవైడ్ సిస్టంలో మనది ఒక ఇంపార్టెంట్ రోల్ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడమే కాకుండా ఒక స్థిరమైన గట్టి హెల్త్ కేర్ సిస్టమ్ని తయారు చేయడంలో మన యొక్క పాత్ర ఎంత ఉంది అనేది తెలియజేయడం కోసమే మనం ఈ ఫార్మసిస్ట్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు మనకి డయాగ్నైజ్ చేసి డాక్టర్ని అయితే ఎంతైతే నమ్ముతున్నారో మన ఫార్మసిస్టులు కూడా అంతే నమ్ముతున్నారు. మనకి ఏదైనా ఒక్కొక్కసారి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కూడా మన దగ్గరికి వచ్చి మెడిసిన్స్ తీసుకున్న సందర్భాలు మనకు చాలా ఉంటాయి. చాలా ప్రజలు మన ఫార్మసిస్టులు నమ్ముతున్నారు. సో వాళ్ళ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది కూడా ఈ ఫార్మసిస్ట్ యొక్క ప్రొఫెషన్ని ఇంప్రూవ్ చేయడానికి చాలామంది చాలా కృషి చేస్తారు. ఎస్పెషల్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న మీరందరూ ఫార్మసిస్టులు, అలాగే కెమిస్ట్ షాప్లో ఉన్న ఫార్మసిస్టులు, వీళ్ళందరూ మన ఫార్మసిస్ట్ యొక్క ప్రొఫెషన్ యొక్క గుర్తింపును పెంచడానికి చాలా ట్రై చేస్తారు. కాకపోతే మనకి పూర్వం నుంచి ఉన్న అంటే ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, నాలెడ్జ్ లేకపోవడం వల్ల మన ఫార్మసిస్ట్ వృత్తికి కావాల్సిన గుర్తింపు రాకుండా పోయింది. అదర్ కంట్రీస్లో ఉన్న మన ఫార్మసీ ప్రొఫెషన్కి ఉన్న గుర్తింపు మన కంట్రీలో లేకుండా పోవడం మన దురదృష్టకరం. కానీ ఇప్పటి నుంచైనా చాలామంది ఫార్మసీ కాలేజీలు ఫార్మసీ ప్రొఫెషన్ వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో ముందు మన ఫార్మసీ ప్రొఫెషన్కి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నవాళ్ళు, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నవాళ్ళు మెయిన్గా ఈ రెన్యువల్స్ ప్రాబ్లం దీనికి ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఫార్మసీ కౌన్సిల్ లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఇప్పుడు డిసెంబర్లో ఎలక్షన్స్ పెట్టారు కాబట్టి ఫార్మసీ కౌన్సిల్కి ఆ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బాడీ ఏర్పడిన తర్వాత ఎలాగో ఒక్కసారి దృష్టి సారైతే రేట్ మీద రెన్యువల్స్ మీద ఇప్పుడు అవుతున్నాయి. ఆ ఎలక్షన్ బాడీ వస్తే పూర్తిగా అవుతాయన్న నమ్మకం. ఇప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఏమనంటే మన లోకల్లో దుర్గాప్రసాద్ గారు స్టేట్ కౌన్సిల్లో మెంబర్గా ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా వెళ్తే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆయన కూడా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు వైద్యం అంటే భగవంతుడితో సమానం. ఆ వైద్యంలో డయాగ్నోసిస్ చేసి రోగం ఏంటో కనుక్కొని చికిత్స చేయడానికి మందులు రాస్తే ఆ మందులు తయారు చేయడంలో కానీ, ఆ మందులు డిస్పెన్స్ చేయడంలో కానీ, పేషెంట్కి ఆ మందులు ఎలా వాడాలో అవగాహన చేయడంలో కానీ ఈ ఫార్మసిస్టులు మీ ముఖ్య పాత్రని ఒక్కసారి తెలియజేసుకుంటూ డ్యూయల్ రోల్ విషయంలో మాత్రం మేము ఎవరో ఏ నిర్ణయం తీసుకోలేము. కౌన్సిల్ కొత్త ఎలక్షన్ వచ్చిన తర్వాత వన్ టైం ఎగ్జామ్షన్ అని చెప్పేదన్నా తీర్మానం చేసి రాస్తే తప్పించి మేము అప్పుడు వస్తే అప్పుడు కానీ గుర్తిస్తారు పరిష్కారం రాదని చెప్పి క్లియర్గా చెప్పేయడం జరిగింది. సో దాని గురించి ఇంకా ఆ ప్రయత్నం మానేసి ఇంకా కౌన్సిల్ విలియం జారీ గారి ద్వారానే రిజిస్ట్రార్ గారు ఉన్నారు మంజుల మేడం గారి ద్వారా
చేద్దామని చెప్పి పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘనా స్వరూప్ గురువారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూర్ని కలెక్టర్ ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లా కలెక్టర్ను కలిసిన జాయింట్ కలెక్టర్ ఈ సందర్భంగా ఇరువురి మధ్య పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంలో అన్ని శాఖల్లో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ డాక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కీర్తి చేకూరి గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లోతట్టు భూభాగాలు, నదీ తీర ప్రాంతాల్లో నీరు నిలిచే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నందున క్షేత్రస్థాయి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. సీసీఆర్డు కార్డులు కలిగిన కౌలు రైతులందరికీ తప్పనిసరిగా వ్యవసాయ రుణాలు అందేలాగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. గురువారం బొమ్మూరు కలెక్టరేట్లో జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రుణాల మంజూరుపై బ్యాంకర్లకు కలెక్టర్ కీర్తి చేకూరి దిశానిర్దేశం చేశారు. రైతులకు బ్యాంకు రుణాల మంజూరులో పాస్బుక్ల వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,314 కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించగా జూన్ 30 నాటికి 4,047 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఎంఎస్ఎంఈలకు 4,588 కోట్లలో 2,004 కోట్లు విడుదలయ్యాయని, మొత్తంగా జిల్లాలో అన్ని రంగాలకు 23,930 కోట్ల లక్ష్యం పెట్టగా ఇప్పటి వరకు 8,678 కోట్లు విడుదల చేశారని తెలిపారు. పెనుమంట మండలం వెలవారిపాలెంలో గల శ్రీ కనదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో శతగీతాలాపన చేశారు. జిల్లా నుంచి వచ్చిన సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొని 6 గంటల పాటు అమ్మవారి సన్నిధిలో గీతాలాపన చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. సుందరవదనీ సుగుణ మనోహరి, సుందరవదనీ సుగుణ మనోహరి, సుందరవదనీ సుగుణ మనోహరి, సుందరవదనీ సుగుణ మనోహరి. ఈనాటి బంగారు మాట. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం విజయానికి ప్రాథమిక లక్షణాలు. స్వామి వివేకానంద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.